హాయ్! హలో! వెల్కమ్ టు జ్యోతి ఆర్ఎస్‌జే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే పిల్లలకి స్కూల్ లేదు. ఇంట్లోనే ఉన్నారు. సో, వాళ్ళతో ఎలా టైమ్ స్పెండ్ చేస్తాను, ఏ డిన్నర్ అండ్ లంచ్ చేస్తున్నానో అవన్నీ కూడా మీకు చూపిస్తున్నానండి. పిల్లలు ఇంట్లో ఉన్నట్టయితే సందడి సందడిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా! పిల్లలు స్కూల్‌కెళ్ళాలి. ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ యూజ్ చేసే 2 క్రీమ్స్ ఏవంటే ఒకటి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇంతే అండి ఇంట్లో ఉంటే నేను యూజ్ చేయడము. ఒకవైపు బిసిబేళే బాత్ చేద్దామని మల్టీగ్రెయిన్స్ చేద్దామంటే పిల్లలొద్దు నార్మల్‌గానే చేయమన్నారు. సో, దానివల్ల నేనిక్కడ రైసు, కంది బ్యాళ్ళు, పెసర బ్యాళ్ళు వేసి నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకోవైపు దానికి కావాల్సిన వెజిటబుల్స్ క్యారెట్, పొటాటో అలాగే బఠానీలు ఇవన్నీ కూడా కట్ చేసి బీన్స్ ఏవి కావాలో అవి వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను. ఇంకొక వైపు అదే కుక్కర్‌లో నేను ఘీ వేసేసి కాస్త ఆయిల్ వేసి దానికి తాలింపన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను కుక్కర్‌లోకి అదే ఘీ తర్వాత నెయ్యి, ఆయిల్ వేసుకొని అలాగే పల్లీలు, కాజులు వేయించుకున్నాను. వేయించుకొని పక్కకు తీసుకొని తర్వాత ఏసుకున్నా బాగుంటుంది. కానీ నేనైతే దాంట్లోనే అన్నీ మిక్స్ చేసి వేసేస్తున్నాను. వెజిటబుల్స్ నేను చెప్పాను కదా! పొటాటో అలాగే క్యారెట్, బఠానీలు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ వేయించుకోయిన తర్వాత కాస్త సాల్ట్ ఏసి కూడా మనము బాగా వేయించుకోయిన తర్వాత ఇన్‌స్టంట్ బిసిబెళేబాత్ పౌడర్ ఉన్నా పర్వాలేదు. ఇంట్లో చేసుకునేదైనా పర్వాలేదు. నేనైతే ఈ పొద్దు ఇన్‌స్టంట్ వాడుతున్నాను. నాకి మమ్మీ చేసి పంపిస్తుంది బెంగుళూరు నుంచి. కానీ ఈరోజు లేదు కాబట్టి ఇన్‌స్టంట్ వాడుతున్నాను. అలాగే ఇక్కడ మనము చింతపండు రసము, కరేపాకు, బాయిల్ చేసుకున్నటువంటి రైసు, దాల్ అవన్నీ కూడా కలిపి దాంట్లోకి వేసేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలండి. దాన్ని బాగా కలుపుకోయిన తర్వాత దీనికి హాట్ వాటరే వేసుకోవాలండి. ఐ మీన్ నార్మల్ వాటర్ ఏసుకుంటే గనక దాని టేస్టే మారిపోతుంది. హాట్ వాటర్ ఏసుకుంటే అలాగే ఆ టేస్ట్ అలాగే ఉండిపోతుంది. ఘీ ఏసుకొని కాస్త దాన్ని బాయిలింగ్ స్టేజ్‌కి వదిలేయాలి. కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి. లిక్విడా, సెమీ లిక్విడా అది మీ ఇష్టము. తర్వాత వెంటనే కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే నాకు మళ్ళీ తర్వాత పని ఎక్కువైపోతుంది. ఇంకా పొద్దున, రాత్రి టైం తేడా లేకోకుండా మరి పని చేసేసుకుంటుంటాం గదా! మనము హౌస్ వైఫ్స్. సో, చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ పిల్లలకి భోజనం చేపిచ్చేసాను. తర్వాత రెస్ట్ తీసుకొని ఒక్ తా చాలా సేపు రెస్ట్ ఏం లేదండి. కాసేపు 2-2:30 ఫ్రూట్స్ ఇచ్చేస్తాను. పిల్లలు, నేను అందరూ కూడా ఫ్రూట్స్ తినేసాం. ఇక్కడ చూడండి పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇలా ఆడుకుంటూ, అల్లరి చేస్తూ, ఇల్లంతా చిందరవందర చేస్తూ ఇలా టైం అయిపోతుంటుందండి. తర్వాత నేను 5:00 అయింది. ఇంకా కిచెన్‌లోకొచ్చి పిల్లలకి కాస్త పాలేసిచ్చాననమాట. దాని తర్వాత ఇంకొక వైపు టీకి పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇంకా నైట్‌కి రెడీ చేసుకోవాలి కాబట్టి చెన్న వచ్చేసి నానేసుకొని మార్నింగే దాన్ని బాయిలింగ్ పెట్టాను. పని అంటే ఇంకా కంటిన్యూయస్‌గా ఉంటుందండి. కౌంటర్ టాప్ అయితే మాటెళ్తే క్లీన్ చేస్తూనే ఉంటాను. మా అత్త అయితే "ఎన్ని సార్లు చేస్తావు" అని అడుగుతుంది. కానీ తప్పదు కదా! మనకి కాస్త ఎక్కడైనా డస్ట్ కనపడింది అంటే మాత్రం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడైతే చెన్నా కర్రీకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, పసుపు, ఉప్పు, కారము, టమాటోలు అన్నీ కూడా వేసేసి మనం బాయిల్ చేసుకున్నటువంటి వాటర్, అలాగే డ్రై ఫ్రూట్స్‌వి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా పిల్లలు తీసుకోరు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలాగా వెజిటబుల్స్‌లోకో దేంట్లోకైనా పౌడర్స్ వేసేస్తుంటాను. ఇదే చూడండి పౌడరు. సన్‌ఫ్లవర్ సీడ్స్, లోటస్ సీడ్స్, కాజు, బాదాం అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, కారం కూడా వేసేసి అన్నీ కూడా వేసి బాయిల్ చేసుకొని చపాతీలోకి కర్రీ చేసేసాను. మనము ఎంతైనా పిల్లలు కన్జ్యూమ్ చేయనప్పుడు ఇలా ఏదో ఒక వెజిటబుల్‌లోకేసేస్తే తినేస్తారనమాట. సో, పిల్లలతో కాసేపు టైం గూడా స్పెండ్ చేద్దామని త్వరగా పిల్లలతో ఈవినింగ్ అయిన తర్వాత ఆడుకున్నాము. ఆడుకున్న తర్వాత పిల్లలు ఎంత ఇష్టంగా ఉంటారు కదా! అసలు పేరెంట్స్ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.